UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం డ్రామా జూనియర్స్ సెట్ లో ఉన్నాము. నాతో పాటు ఇద్దరు పెద్ద డ్రామా జూనియర్స్ లో చాలా పెద్ద కంటెస్టెంట్స్ ఉన్నారు. చిరంజీవి, హిమశ్రీ. జనరల్ గా ఏంటంటే ఇప్పటి వరకు చేసిన వాళ్ళందరూ చిన్నపిల్లలు కాబట్టి నేను ఎలాగో అలా మేనేజ్ చేశాను. కాకపోతే వీళ్ళని ఎలా మేనేజ్ చేయాలని అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళు చాలా టాలెంట్ ఉన్నారు, అంతే చాలా వైలెంట్ గా కూడా ఉన్నారు. బట్ వీళ్ళని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే, బట్ ట్రై చేస్తాను. హాయ్ చిరంజీవి, విజయశాంతియా కాదా? హిమశ్రీయా? ఓకే. నువ్వు ఎప్పుడు నీకు పేరు మార్చుకోవాలనిపించలేదా? ఒక విజయశాంతి, ఒక రాధ అలా ఏమి అనిపించలేదా? కానీ మీ గెటప్ హిమశ్రీ, ఐషు. ఓకే ఐషు, ఐస్ క్రీమ్ తిన్నావా ఇందాక? తినలేదా? ఓ ఎందుకు? అమ్మో ఎంత మంచిదానివి నాన్న నువ్వు. జలుబు వస్తుందని ఐస్ క్రీమ్ తినలేదా? వెరీ గుడ్ నాన్న. నువ్వు తిన్నావా? నువ్వు తినలేదా? నువ్వెందుకు తినలేదు? సూపర్ సూపర్. ఒకవేళ జలుబు చేస్తుందని, ఒకవేళ జ్వరం వస్తుందని ఐస్ క్రీమ్ తినలేదంటే మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి. మాకే ఏది రావట్లేదని ఏది పడితే అది తింటాము. సరే చిరంజీవి, ఏ క్లాస్ నువ్వు? ఏ క్లాస్ లే, ఇంకా నీ స్కూల్ కి పోవట్లే. ఇంకా వెళ్ళట్లేదా? ఏ 3 కంప్లీట్. 3 కంప్లీటా? 3 ఇంతే కదా. సరే నువ్వు 3 కంప్లీట్ కి స్కూల్ కి వెళ్ళట్లేదు కానీ డ్రామా జూనియర్స్ కి వచ్చేసేస్తున్నావా? ఎందుకు అలాగా? అందుకా డైలాగులు చెప్పనిక. డైలాగ్స్ చెప్తున్నావు కరెక్టే, కానీ స్కూల్కి కూడా వెళ్ళాలి కదా. 3 ఇయర్స్ రాగానే స్కూల్లో జాయిన్ అవుతావు కదా. జనరల్గా 3 ఇయర్స్కి స్కూల్లో జాయిన్ చేసుకుంటున్నారు కదా. మరి స్కూల్కి వెళ్ళాలని ఎవరు చెప్పలేదా నీకు? ఎందుకు అలాగా? నువ్వు అడగలేదా? నీ ఫ్రెండ్స్ ఎవరు స్కూల్కి వెళ్ళట్లేదా? అందరూ ఇక్కడ డ్రామా జూనియర్స్లోనే ఉన్నారా నీ ఫ్రెండ్స్ కూడా? అవునా? మీ ఇంటి దగ్గర నీ ఫ్రెండ్స్ ఎవరు స్కూల్కి వెళ్ళట్లేదా? అవునా? ఓకే. సరే నీకు ఇప్పుడు 3 ఇయర్సా? నోటితో చెప్పవా? 3 కంప్లీట్. నీకు 3 అని నెంబర్స్ ఎలా తెలుసు? నీకు స్కూల్ కి వెళ్ళట్లేదు, నువ్వు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నావు? ఇంగ్లీష్ అంటే చెప్తున్నా బానే, ఇప్పుడేమో చెప్తున్నా. సో నీకు ఇంగ్లీష్ వచ్చి బానే. ఓకే, నువ్వు స్కూల్కి వెళ్ళకపోయినా నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడతావు. ఓకే సరే, మరి స్కూల్కి ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నావు? స్కూల్కే. ఎప్పుడు పోవట్లే, ఇప్పుడే ఇంట్లో ఉండి డైలాగ్ చెప్పుకొని ఇప్పుడు పెద్ద హీరో అప్పుడు ఇంటికి పోదాం. ఇప్పుడు డైలాగ్స్ చెప్తున్నావు, తర్వాత ఏం చేస్తావు మరి? తర్వాత చేసి ఇప్పుడు పెద్ద హీరో అవుతా. నువ్వు డైలాగ్స్ చెప్పి డ్రామా జూనియర్స్ లో ఉంటావు. డైలాగ్స్ చెప్పకపోయినా, డైలాగ్స్ చెప్పినా మొత్తానికి నువ్వు హీరో అవుదాం అని మాత్రం డిసైడ్ అయ్యావు. ఎంత పెద్ద హీరో అవుతావు? ఎవరిలా అవుతావు? ఏ హీరోలో అవుతావు? ఇంత పెద్ద హీరో అవుతావు తెలుసు నాకు. నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరోనా? నేను ఇందాక చూసిన కదా టీవీలో, ఆ టీవీలో ఉన్నారు హీరో. కరెక్టే, నువ్వు ఇందాక చూసావు, నాకు తెలుసు. ఆ హీరో నాకు కూడా తెలుసు, నేను కూడా చూసా. ఆ హీరో పేరేంటి? మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి అంట. మీ రేంజ్ అంతా బాలయ్య బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్ళే కానీ మీకు చిన్న హీరోలు కనబడట్లేదు నాన్న. అందుకే నీ ఫేవరెట్ హీరో చిరంజీవియా? అందుకే నీ పేరు చిరంజీవి అని పెట్టారా? నీ ఒరిజినల్ పేరు చిరంజీవియా, లేకపోతే డ్రామా జూనియర్స్ కోసం నువ్వు చిరంజీవి అని పెట్టుకున్నావా? ఇలా అంటే నువ్వే పెట్టుకున్నావా? సరే నీ డ్రెస్ ఏంటి ఇలా ఉంది? పంచె కట్టుకున్నావు, బ్లాక్ షర్ట్ వేసుకున్నావు, అప్పటి నుంచి కాలర్ ఇలా 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 అంటున్నావు, ఏదో పవన్ కళ్యాణ్ లాగా. ఎందుకు అలాగా? సరే నువ్వు మెగాస్టార్ చిరంజీవి నేను ఒప్పుకుంటున్నా, కానీ ఈ గెటప్ ఏంటి అంటున్నా. ఎందుకు ఈ పంచె కట్టుకున్నావు? చెప్పవా? చెప్తావా? సరే చెప్పు. ఏం చెప్పనీకి? ఏం చెప్పనీకనా? డైలాగులు
అది చెప్పనీకే. సరే ఒక డైలాగ్ చెప్తావా నువ్వు? సరే చెప్పు. రాననుకున్నారా, రాలేననుకున్నారా, కాశీకి పోయాడు కషాయం మనిషి అయిపోయానుకున్నాడా, అదే రథం, అదే పోసం. స్కూల్కి వెళ్ళావు కదా, స్కిట్స్ చేస్తావు, హీరో అవుతావు, పంచలు కట్టుకుంటావు, ఏమనంటే కాలర్ ఎగరేస్తావు, అంతేనా? కానీ డైలాగ్స్ కూడా బాగా చెప్తున్నావు. ఇన్ని చేసినోడు స్కూల్కి వెళ్ళడానికి ఏమైందిరా నీకు? స్కూల్కి వెళ్తే మా టీచర్ తెలియదు, కానీ స్కూల్లో జాయిన్ అవి అప్పుడు ఇంటికి పోతాం. సరే నువ్వు ఇప్పుడు భోజనం చేసావా, లంచ్ చేసావా? ఏం తిన్నావు? ఏం తిన్నానా? అన్నం పప్పు చారు. అదేంటి బిర్యానీ పెట్టారు కదా లోపల, తినలేదా? చికెన్ తిన్నావా? చికెన్ తిన్నా, అన్నం. మా చికెన్ పేరు చెప్పకుండా బిర్యానీ చెప్పకుండా అన్నం పప్పు చారు అని ఏదో చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తున్నావు. అఫ్ కోర్స్ నువ్వు చిన్నపిల్లడు వేలే, కానీ ఎందుకో నీ మాటలు వింటే నాకు ఆ ఫీలింగ్ రావట్లా. చికెన్ గురించి చెప్పకుండా అన్నం పప్పు చారు చెప్తున్నావు ఏంటి మరి? చికెన్ గురించి చెప్తున్నా కానీ అన్నం పప్పు చారు చెప్పున్నా. సరే నువ్వు ఓన్లీ ఇప్పుడు స్కిట్స్ చేస్తున్నావు, తర్వాత పెద్ద హీరో అవుతావు. హీరో ఒకటేనా, లేకపోతే నువ్వు తర్వాత పొలిటీషియన్ కూడా అవుతావా? అంటే నీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక కేసీఆర్ సారు, ఒక రేవంత్ రెడ్డి సారు, ఒక చంద్రబాబు నాయుడు సారు, ఒక జగన్ అన్న, ఇలా ఏమన్నా అవుతావా? బాలయ్య అవుతావు. చిరంజీవి తర్వాత బాలయ్య అవుతావా? సూపర్, నువ్వు ఏదైనా అవ్వగలవు, నాకు అర్థమవుతుంది. సరేనమ్మా, నువ్వు చెప్పమ్మా బుజ్జి కన్నా, నువ్వేమవుతావు పెద్ద అయిన తర్వాత? డాక్టర్ అవుతావా? సూపర్. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? ఏ క్లాస్ అమ్మా? యూకేజీ. సూపర్ సూపర్ సూపర్. నువ్వు అప్పుడే యూకేజీ. నీ ఏజ్ ఎంత? 4 years. మీరు ఏదైనా కానీ ఇలా ఇలా ఇంతే చూపిస్తారా, నోటితో చెప్పరా? సరే నువ్వు ఇది కదా చూపించింది ఇందాక. ఓకే ఓకే ఓకే, నువ్వు 4 years నీకు? ఓకే, నువ్వు ఆగరా కొంచెంసేపు, నువ్వు చెప్పు. సో 4 years నీకు, యూకేజీయా ఇప్పుడు? స్కూల్కి వెళ్తున్నావా మరి రోజు? ఎలా చదువుతావు? నీకు ఏబిసిడీలు అన్నీ వచ్చా? వచ్చా? తెలుగు ఉందా మీకు స్కూల్లో? తెలుగు సబ్జెక్ట్ ఉందా? సరే నువ్వు ఇక్కడ స్కిట్స్ చేస్తున్నావు కదా, ఒక మంచి డైలాగ్ చెప్పు ఇక్కడది. డైలాగ్. సరే పాట పాడతావా? ఏ పాట పాడతావు? సరే ఇందులో చూసి పాడు ఒక మంచి పాట. శీతాకాలం మనసు నీ మనసుల చోదడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడిగేసే మాటలు గిందే, నింకవోలే గుండెలోనే అంతవన్నా నిండాలి, అంతవన్నా ఉందుగానే ఎందుకో అందాలి, ఇంకా పైన నీకు నాకు ప్రేమ పాఠాలే, మాస్టారు మా మనసుని గెలిచాడు, అంచం మే కనుగన్నట్టే నా పక్కన గెలిచాడు. సూపర్ సూపర్ సూపర్, బాగా పాడుతున్నావు. నీ డ్రెస్ ఏంటి ఈ రోజు వెరైటీగా ఉంది? నీ స్కిట్, నీ గెటప్ అంతా కూడా, నీ జడ బాగుంది. మమ్మీ వేసిందా డ్రెస్? అది మమ్మీ వేసిన డ్రెస్సా? సరే మమ్మీకి ఇష్టం వచ్చిన డ్రెస్సా? నీకు ఇష్టం లేదా? ఓ ఓకే, సో యాక్చువల్ గా లిప్స్టిక్స్, కమ్మల్స్ ఇష్టం అంట పాపకి. నీకేమి ఇష్టం? నాకా నేనేమో పట్టుకున్న సాంగ్ పాడతా. పాట కాదు, ఇప్పుడు తనకేమో లిప్స్టిక్స్ కమ్మల్స్ ఇష్టం కదా, నీకేమి ఇష్టం అంటున్నా. నాకు లిప్స్టిక్ ఇష్టం. నీకు లిప్స్టిక్ ఇష్టమా? నువ్వు బాయ్వి కదా, నీకెందుకు లిప్స్టిక్ ఇష్టం? అవునా, నువ్వు లిప్స్టిక్ వేసుకుంటావా ఎప్పుడైనా? పెదాలు ఎండిపోతున్నాయని. పెదాలు ఎండిపోతుంటే లిప్ బామ్ రాసుకుంటారని తెలుసు, లిప్స్టిక్స్ కూడా వేసుకుంటారా? అవునా, ఓకే, కొత్త విషయం తెలిసింది. సో మా కెమెరామెన్స్ కూడా చెప్తాను ఇవాళ, పెదాలు ఎండిపోతే లిప్స్టిక్ వేసుకోవాలి అని చెప్పి. ఓకేనా? చెప్తారా మీరు వాళ్ళకి కూడా? అన్న వాళ్ళిద్దరికి చెప్తారా? చెప్పండి ఒకసారి. నేనైతే లిప్స్టిక్ పూసుకుంటా. దేనికి?
దీనికా ఓకే, అయితే మీరు ఆడిషన్కి వచ్చినప్పుడు మీతో డైలాగ్ చెప్పించారా ఇక్కడ? డైలాగ్ చెప్పించారా? సో నువ్వు ఏ డైలాగ్ చెప్పావు? నేనా ఆ, ఏం డైలాగా? ఆ, శిరం లేకపోతే స్కిట్ చేయను. ఆ? శిరం లేకపోతే స్కిట్ చేయను కాదు చేయలేను అని చెప్పు. ఇటురా అలాగానే అమ్మాయి గారు మీరేం చెప్తాదా అండి? లేకపోతే ఓహో, మీరు స్కిట్ చేస్తున్నారా? ఏం డైలాగ్ చెప్తున్నారా అని చెప్పేసి. చెప్పమన్నారు. అమ్మో, వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు. యాక్చువల్ గా చాలా కాన్ఫిడెన్షియల్ గా వీళ్ళు స్కిట్ ని మెయింటైన్ చేస్తున్నారు. నేనేదో రివీల్ చేశానని చెప్పేసి వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. సూపర్ సూపర్ సూపర్, బాగుంది. బాగా కంట్రోల్లో పెట్టావు నీ కో పార్టిసిపెంట్ ని. సరే, మీ ఇద్దరిలో ఎవరిని ఎక్కువ అరుస్తారు? నువ్వేనా? నువ్వు అరుస్తావా ఎక్కువ? నువ్వు సైలెంటా? నువ్వు మాట్లాడవా? నేను కూడా మాట్లాడతా. నువ్వు కూడా మాట్లాడతావా? ఎక్కడ మాట్లాడుతున్నావు? నువ్వు తక్కువ మాట్లాడుతున్నావు చాలా. సరే, మీరిద్దరు బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని అందరూ గుర్తుపడుతున్నారా? చిరంజీవి ఇంకా నిన్ను, మీ ఇద్దరిని గుర్తుపడుతున్నారా? ఏమని అడుగుతారు బయటకు వెళ్ళినప్పుడు వచ్చి మీ దగ్గరికి? తిన్నారా అంటున్నారు. తిన్నారా అని అడుగుతున్నారా? ఓకే, అలా కాదు. మిమ్మల్ని సెల్ఫీ అడిగారా ఎప్పుడైనా? ఆ మైక్ వదిలేసేసి నాతో మాట్లాడు. సెల్ఫీ అడిగారా మిమ్మల్ని ఎప్పుడైనా? ఎలా తీసుకుంటారు సెల్ఫీ మీతో? ఇలా తీసుకుంటారా? ఓకే, మరి నువ్వు ఇస్తావా సెల్ఫీ? లేదు నేను ఇవ్వను అని చెప్తావా? నేను ఇవ్వనని చెప్తా. ఇవ్వనని చెప్తావా? ఎందుకు సెల్ఫీ ఇవ్వవా నువ్వు? ఎందుకు అలాగా? ఎందుకా ఆ పిల్లలు తింటున్నారు కాబట్టి. ఆ పిల్లలు తింటున్నారా? సరే, నేను యాంకరింగ్ బాగా చేస్తున్నానా? నేను మీతో బాగా మాట్లాడుతున్నానా? మాట్లాడట్లేదా? మాట్లాడుతున్నానా? సరే, నన్ను ఎప్పుడైనా మీ స్కిట్లో యాక్ట్ చేస్తానంటే యాక్ట్ చేయించుకుంటారా? నాకు కూడా మరి డైలాగ్స్ నేర్పిస్తారా? నాకు డైలాగ్స్ యాక్టింగ్ రాదు. మరి నువ్వు ప్రాక్టీస్ ఇస్తావా నాకు? ఓకే, సరే, బాగుంది. ఇంకా మీరు నెక్స్ట్ ఏం అవ్వాలనుకుంటున్నారు? అంటే ముందు మూవీస్ చేయాలనుకుంటున్నారా? నీ ఫేవరెట్ హీరో ఎవరు? నీ ఫేవరెట్ హీరో చిరంజీవి. నీ ఫేవరెట్ హీరో చిరంజీవి అని చెప్తున్నావా? చిరంజీవి అని చూపెడుతున్నావా? ఇక్కడ చిరంజీవి నీ ఫేవరెట్. బయట నీ ఫేవరెట్ ఎవరు? సినిమాల్లో నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరు లేరా? చిరంజీవి నీ ఫేవరెట్ హీరోనా? సరే, నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? మంచి అండర్స్టాండింగ్ తో ఉన్నారా మీరిద్దరు? ప్రపంచం ఏమైపోయినా పర్లేదు కానీ మేమిద్దరం మటుకు స్కిట్లో బయట మేమే అన్నట్టున్నారు. సరే, ఒకవేళ నువ్వు హీరోగా చేయాల్సి వస్తే ఏ హీరోయిన్ తో హీరోయిన్ గా చేస్తావు నువ్వు? ఏ హీరోయిన్ తోనా? నేను డైలాగులు చెప్తున్నా. హీరోయిన్ తో చిరంజీవి తో కలుస్తున్నా. సరే, అది ఓకే. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఏ హీరోయిన్ తో నువ్వు హీరోగా చేస్తావు? నేను 4 పేర్లు చెప్తాను. ఓకే, రష్మిక, మృణాల్ ఠాకూర్, సమంత, ఇంకా ఎవరున్నారు ఇప్పుడు రీసెంట్ హీరోయిన్స్? ఎవరున్నారు? శ్రీలీల. నువ్వు హీరో. ఈ 4 హీరోయిన్స్ లో నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? బాగుంది. మీరిద్దరు ఏ కన్ఫ్యూజన్ లేకుండా హ్యాపీగా బ్రతికేస్తున్నారు. సో చాలా బాగుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇద్దరు కూడా ముందు ఇలానే మంచి స్కిట్స్ చేయండి. ఆల్మోస్ట్ ఇప్పటికి ఇద్దరు ఇండివిజువల్ గా 3 స్కిట్స్ చేశారు. టోటల్ గా ఒక 7 స్కిట్స్ చేశారు మొత్తం కలిపి. సో ముందు ఇలానే మంచి స్కిట్స్ చేస్తూ ఇంతే ఎవరికి అర్థం కాకుండా బ్రతుకుతూ హ్యాపీగా ఉండండి. ఎదుటోళ్ళు పిచ్చెక్కినా పర్లేదు, మీరు ఇద్దరు మాత్రం హ్యాపీగా బ్రతికేసేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.